యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని ఫ్యాన్స్ అంతా వార్ 2 కోసం ఎగబడెదురు చూసిండ్రు. ఇక ఇండిపెండెన్స్ డే ఒకరోజు ముంగట అంటే ఆగస్టు 14న రిలీజ్ కాగానే థియేటర్ల ముంగట ఆ జాతర లెక్కనే జమాయిరు జనాలు. సినిమాలల్లో ఎన్టీఆర్ సీన్లు ఫైట్లు చూసిన వాళ్ళంతా ఖుషిగానే అయినరు. కానీ సినిమా అంతా అయిపోయి బయటకు వచ్చినాక జరంత బాధపడ్డట్టు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అసోంటి ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నా కూడా సినిమాల స్టోరీ ఏం సమాజ్ కాలేదట. ఫైట్లు డాన్సులు యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా మంచిగానే ఉన్నాయట. గానీ ఏదో ఎందుకో ఇప్పుడు ఈ సీన్ వచ్చిందో తెలియలేదు అన్నట్టుందట. సినిమా స్టోరీ అంతా మాఫియా చుట్టూ తిరుగుతుంటదట. చైనా, రష్యా, పాకిస్తాను, మయన్మారు, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియాలో ఉన్న మాఫియా అంతా సిండికేట్ లెక్క తయారయ్యి ఇండియాను ఆడిద్దాం అనుకుంటారట. ఆ సిండికేట్లనే కబీర్ పనిచేస్తాడు. సిండికేట్ మనుషులు కర్నల్ లూథ్రని చంపేసి అటు వెనక ప్రైమ్ మినిస్టర్ ని కూడా చంపాలని ప్లాన్ చేస్తుంటారట. కబీర్ ని పట్టుకోనికే విక్రమ్ రంగంలోకి దిగుతాడు. విక్రమ్ టీమ్ లో కావ్య లూత్రా కూడా ఉంటది. కర్నల్ కూతురే కావ్య. వీళ్ళంతా కలిసి కబీర్ ను పట్టుకుంటారా? కబీర్లున్న మరో కోణం ఏంది, విక్రమ్ ఓవలు, విక్రమ్ కబీర్ల గతం ఏంది, చివరికి ఈ కథ ఎట్లాంటి మలుపులు తీసుకొస్తారనేది ఈ సినిమా స్టోరీ. యష్ రాజ్ ఫిలిం బ్యానర్ మీద అయాన్ ముఖర్జీ ఈ సినిమా తీసిండు. అంతకుముందు బ్రహ్మాస్త్రం తీసింది కూడా గీ డైరెక్టరే. పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరోల సినిమా అనగానే సినిమా మస్తు ఉంటది అనుకోని థియేటర్ల నిండి మూవీ లవర్స్ అంతా. దేశభక్తి సినిమా అని చెప్పుడే గానీ అందులో ఎమోషనే మిస్ అయిందట. హీరోలు ఇద్దరు పర్ఫార్మెన్స్ తోని అదరగొట్టినా కూడా రొటీన్ స్టోరీ తీసిన అయాన్ ముఖర్జీ డిసప్పాయింట్ చేసిండట. సినిమాలు ఉన్న లాజిక్లు మిస్ అయినాయని, ఫస్ట్ హాఫ్ బానే ఉన్న సెకండ్ హాఫ్ స్లో మోషన్ గా నడిచింది అంటుర్రు. అసలు ఇసొంటి కథను ఎన్టీఆర్ ఎందుకు ఒప్పుకున్నాడని ఫ్యాన్స్ నిలదీస్తుర్రు. ఇద్దరు డాన్సులు బాగానే ఉన్నా పాటలు ఏమాత్రం బాగలేదట. ఇక డబ్బింగ్ కూడా అట్లనే పాడైందట. ఏమో మరి ఇట్లా అనుకుంటేనే ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఆడ జాతర లెక్క జామయ్యారు. మరి ఇక చూడాలి ఈ రేపు ఎల్లుండి వారం ఒడిచినాక ఇది ఎసొంటి టాక్ తెచ్చుకుంటుందా అనేది. మరి మీకేమనిపించింది? ఎవరెవరు ఈ సినిమాని చూసిర్రు? కామెంట్లలో ఏపుండ్రి.